వికే ఫిల్మ్స్ మూవీ రివ్యూస్కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళదాం. శ్రీమంతుడు అనేక రికార్డులని దాటుకుంటూ బాక్సాఫీస్ని షేక్ చేస్తూ ప్రస్తుతం 42 కోట్ల గ్రాస్ షేర్తో ముందుకు దూసుకెళ్తుంది. ఈ శ్రీమంతుడు సినిమా పవన్ కళ్యాణ్ అత్తాంటికి దారేది రికార్డులని దాటేసింది. బాహుబలి సినిమా తర్వాత ఒక తెలుగు సినిమా అత్యధిక వసూళ్ల రికార్డును సృష్టించిన సినిమాగా శ్రీమంతుడు నిలిచిపోయింది. కానీ ఇక్కడ బాహుబలికి శ్రీమంతుడికి చాలా తేడా ఉంది. బాహుబలి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, రాజుల కథ. ఇక్కడ శ్రీమంతుడు ఒక సోషల్ మెసేజ్తో మనకి టచ్ ఇచ్చిన సినిమా. మరి ఇటువంటి సోషల్ మెసేజ్ పంచ్ డైలాగ్ లేకుండా, భయంకరమైన ఫైట్లు సీన్లు లేకుండా, గ్రాఫిక్స్ అస్సలు లేకుండా, అంటే కొద్దిగా ఉన్నాయి, విపరీతంగా కాకుండా ఈ సినిమా ఇప్పటికే అనేక తెలుగు సినిమా రికార్డులని బద్దలు కొడుతూ దాటుకుంటూ వెళ్ళిపోతుంది. ముఖ్యంగా అత్తారింటికి దారేది రికార్డులని బాహుబలి చెరిపేసింది. మరి ఆ తర్వాత నాన్ బాహుబలి కేటగిరీలో శ్రీమంతుడు, ప్రిన్స్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా ఈ రికార్డులని బద్దలు కొట్టింది. టోటల్గా వీకెండ్ కలెక్షన్లతో ఇప్పటికే 42 కోట్ల గ్రాస్ షేర్ సాధించిందని ఒక న్యూస్. మరి ఇంకా ముందు ఎన్ని రికార్డులను దాటేస్తూ ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో ఈ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా. ఏదేమైనా ఇప్పుడు ప్రతి వాళ్ళు సినిమాలో ఉపయోగించిన సైకిళ్లపై మోజుబడి విపరీతంగా సైకిల్ తొక్కుంటున్నారు. పాతపడ్డ తుప్పు పట్టిన సైకిల్ని బయటకు తీసి వాటిని కొత్తగా ఓవరాలింగ్ చేయించి రోడ్ల మీద తిరుగుతున్నారు. అంటే శ్రీమంతుడు సినిమా ఎంత ఎఫెక్ట్ అయిందో చూసారా? మైండ్ సెట్ మారిపోతుంది, ప్రజల మైండ్ సెట్. ఇప్పటికే చాలామంది ప్రముఖులు ఈ సినిమాను చూసి మహేష్ బాబుకి శుభాకాంక్షలు చెప్తున్నారు. ఒక సోషల్ మెసేజ్తో హార్ట్ టచ్ చేసిన సినిమాగా ప్రజల హార్ట్లో డైరెక్ట్గా దూసుకుపోయింది ఈ సినిమా. ఇంకా ముందు ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో, ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో, టాలీవుడ్ హైలైట్గా నిలుస్తుందని మూవీ విమర్శకుల అభిప్రాయం. మరి చూద్దాం ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో. నెక్స్ట్ మూవీ బులెటిన్లో మళ్ళీ వెళ్దాం. కీప్ వాచింగ్ మీ వికే ఫిల్మ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వికే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వికే ఫిల్మ్స్.